ఐపీఎల్ ధమాకాకు అంతా రెడీ అయింది. సమ్మర్ హీట్ను మరింత పెంచేలా కూడా ఈ టోర్నమెంట్ కిక్ ఇవ్వబోతోంది. సో ఈ ధూమ్ధామ్ లీగ్ సంబంధించినటువంటి వివరాలను ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఐపీఎల్ మళ్ళీ షురూ కాబోతోంది. సో ఏంటి సార్ ఈసారి మీ అంచనాలు ఏంటి? ఒకవైపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మరోవైపు ఈ ఐపీఎల్ హంగామా ఏంటి? ఈసారి ఈ టోర్నమెంట్ ఎలా ఉండబోతుంది? అంటే ఎలక్షన్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎలక్షన్స్ చూస్తారు, యూత్ కానీ క్రికెట్ లవర్స్ అందరూ క్రికెట్ చూస్తారు. సో ఐపీఎల్ అనేది ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే ఒక పండుగ అనమాట. 2 months 2 నెలల పాటు ఏ పండుగ ఉండదు, కానీ ఐపీఎల్ క్రికెట్ లవర్స్ అందరికి కూడా ఒక పెద్ద పండుగ. సో ఎవ్రీడే ఈవినింగ్ మనకి బ్రహ్మాండమైన కాలక్షేపం, ఇంట్లో ఫ్రీగా ఒక సినిమా చూసినట్టు. సో అందుకని ఐపీఎల్ అంత గ్రాండ్ సక్సెస్. 16 సీజన్లు అయిన ఇప్పటికీ 16 సీజన్లు అయినా ఎవ్రీ ఇయర్కి దానికి ఆదరణ పెరుగుతుంది, పాపులారిటీ పెరుగుతుంది, దాన్ని జనరేట్ అయ్యే ఇన్కమ్ పెరుగుతుంది. సో ఐపీఎల్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ ఇండస్ట్రీ. సో ఆ రకంగా చూస్తే డెఫినెట్గా ఐపీఎల్ ఇస్ గ్రాండ్ సక్సెస్. ఏ ప్రపంచంలో ఏ క్రికెట్ లీగ్కి లేనంత క్యాష్ రిచ్గా ఉంది, అంత పాపులారిటీ కూడా ఐపీఎల్ కనిపిస్తుంది. ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా మన హోమ్ టీం గురించి మాట్లాడుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది సార్? హెచ్ఆర్హెచ్ సంబంధించినటువంటి టీం స్ట్రాటజీ కానీ దాని విజయ అవకాశాలు కానీ ఎలా ఉండబోతుంది హెచ్ఆర్హెచ్ గురించి? ఎస్ఆర్హెచ్ ఈసారి టీం అయితే బాగుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా టీం బాగానే ఉంది, ఈసారి మరింత స్ట్రాంగ్ అయిందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కోచ్ని కూడా మార్చారు. లాస్ట్ ఇయర్ బ్రయన్ లారా కోచ్గా ఉన్నాడు, అతను పెద్దగా సక్సెస్ కాలేదు. ఈవెన్ క్యాప్టెన్గా మార్క్రమ్ ఉన్నాడు. ఈసారి మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇన్ వరల్డ్ క్రికెట్ ప్యాట్ కమిన్స్ని తీసుకొచ్చారు. అలాగే ట్రావిస్ హెడ్ కూడా టీంతో వచ్చారు. ట్రావిస్ హెడ్ ఎంత భీకరమైన మ్యాచ్ విన్నారో మనకు తెలుసు. మన దగ్గర నుంచి వన్డే వరల్డ్ కప్ కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్గా లాగేసుకుపోయింది. 2 సార్లు కూడా ట్రావిస్ హెడ్డే ఆ మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. అతను ఈసారి సన్ రైజర్స్ చేరాడు. సో వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ బాగున్నారు, ఫారిన్ ప్లేయర్స్ చాలా బాగున్నారు. మార్క్రమ్ కావచ్చు, గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు, హసరంగా, మార్కో యాన్సన్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ కూడా బాగా ఆడారు. అక్కడ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇండియాకి ఆడిన మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, ఉమ్రాన్ మలిక్. వీళ్ళు కూడా షైన్ అయితే డెఫినెట్గా ఈసారి ఎస్ఆర్హెచ్ బాగా చేసే అవకాశం ఉంది. సో మంచి టీం అక్కడ సెట్ అయింది, మంచి క్యాప్టెన్ కూడా వచ్చాడు. సో ఈసారి లాస్ట్ టైం దే ఫినిష్డ్ లాస్ట్ 10 టీంలలో ఆఖరి స్థానం పొందారు. సో ఈసారి మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సన్ రైజర్స్. సో అంటే ఇప్పుడు మీరు కెప్టెన్సీ మార్పు గురించి మాట్లాడారు కాబట్టి నిజంగా మార్క్రమ్ను తప్పించి కమిన్స్ని తీసుకురావడం అనేది ఏమైనా కొంచెం బూస్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా సార్? ఆ మార్పు తప్పదు ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే కమిన్స్కున్న సక్సెస్ కానీ అతనికి ఎక్స్పీరియన్స్ తీసుకున్న మార్క్రమ్ కంటే చాలా సీనియర్, అతని సక్సెస్ కూడా అలాగే ఉంది. రెండోది ఏంటంటే ఈ టీంకున్న ఆ ఫారిన్ ప్లేయర్స్తో చూస్తే మనకి మార్క్రమ్ ప్రతి మ్యాచ్లో ఆడే ఛాన్స్ కనపడలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఈ హ్యాడ్ వెరీ వెరీ ఆర్డినరీ సీజన్ విత్ ద బ్యాట్. సో మనకి అక్కడ మీకు హసరంగా, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, క్లాసన్ లాంటి వాళ్ళని మంచి మంచి ప్లేయర్స్ని ఆడించుకోవాలంటే మార్క్రమ్ కొన్నిసార్లు బెంచ్కే పరిమితే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఐ థింక్ అది రైట్ డెసిషన్. కమిన్స్ నాయకత్వంలో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బెటర్ రిజల్ట్స్ ఇస్తారు ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లాగే కెప్టెన్సీని మార్చినట్టు మరొకటి ముంబై ఇండియన్స్. సో నిజంగా ఇది హార్దిక్ పాండ్యాకు ఒక అవకాశం అనుకోవచ్చా, లేదంటే అతనికి ప్రెషర్ పెంచేటువంటి అవకాశం అనుకోవచ్చా? నిజంగా ఏంటి సార్ హార్దిక్ పాండ్యాకు సంబంధించి ఎలా ఉండబోతుందంట? ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మనం గతంలో చూసాం ధోని స్థానంలో ఎప్పుడైతే రిషబ్ పంత్ వచ్చాడో, రిషబ్ పంత్ ఒక క్యాచ్ మిస్ చేసినా, కీపింగ్ సరిగ్గా చేయకపోయినా స్పెక్టర్స్ ధోని అని అరిచేవారు. సో ఆ రకంగా 5 సార్లు 5 టైటిల్స్ ముంబైకి గెలిచిపెట్టిన రోహిత్ శర్మని తప్పించి కొంచెం అన్సెరమోనియస్గా హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేయడం అనేది మనం చూసాం. దీనివల్ల డెఫినెట్గా కొంత నెగిటివిటీ క్రియేట్ అయింది. హార్దిక్ పాండ్యాకి చాలామంది వ్యతిరేకంగా తయారయ్యారు. సో వాళ్ళని ప్రూవ్ చేయాలంటే హార్దిక్ పాండ్యా మంచి రిజల్ట్స్ ఇవ్వాలి. టీం మాత్రం అద్భుతంగా ఉంది. ముంబై ఇండియన్స్ టీం చాలా బాగుంది. ముఖ్యంగా వాళ్ళకి బుమ్రా తిరిగి రావడం కానీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ లాంటి మంచి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళకి. హార్దిక్ పాండ్యా మంచి బ్యాలెన్స్ కూడా ఇస్తాడు. సో టీం అయితే బాగుంది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే రోహిత్కి హార్దిక్ పాండ్యాకి మధ్య ఈక్వేషన్ ఎలా ఉంటుంది, అలాగే రోహిత్ తర్వాత క్యాప్టెన్సీ పైన ఆశలు పెట్టుకున్న బుమ్రా కానీ సూర్యకుమార్ కానీ ఎంతవరకు హార్దిక్ పాండ్యాకి ఫుల్ సపోర్ట్ ఇస్తారు అనేది చూడాలి. టీమ్ ఆన్ పేపర్ చాలా బాగుంది, కానీ పర్ఫార్మెన్స్లో మరి ఈ టీంలో ఉన్న ఒక అసంతృప్తి అనండి, టీంలో ఉన్న కొంత డిస్ప్లెషర్ ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందని చూడాలి. సో హార్దిక్ పాండ్యాకి రియల్లీ పెద్ద టెస్ట్ అది. ఎందుకంటే ఇక్కడ కనుక అతను సక్సెస్ అయ్యి మళ్ళీ ఎలాగైతే గుజరాత్కి మంచి రిజల్ట్స్ ఇచ్చాడో ఇక్కడ కూడా ఇస్తే ఏంటంటే అతనికి నెక్స్ట్ స్టెప్ ఇండియా క్యాప్టెన్సీ అవుతుంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రిలీఫ్ అనుకోవచ్చు, లేదంటే ప్రెజర్ అనుకోవచ్చు, ప్రెజర్ నుంచి రిలీఫ్ అనుకోవచ్చు. మన రోహిత్ శర్మ ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయాడు సార్. సో నిజంగా రోహిత్ ఫ్రీగా స్వేచ్ఛగా ఆడేటువంటి అవకాశాలు ఎంత మేరకు కనిపిస్తుంది? డెఫినెట్గా రోహిత్ ఇప్పుడు చాలా మంచి ఫామ్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే అతను మంచి ఫామ్లో ఉన్నాడు కూడా.
మనం వన్డే వరల్డ్ కప్లో చూసాము, తర్వాత రీసెంట్గా జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా అతను చాలా మంచి బ్యాటింగ్ చేయడం చూసాం మనం. అగ్రెసివ్గా కూడా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఏంటంటే ఇటీవల కాలంలో ఐపీఎల్లో అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే దీని తర్వాత అతను ఇండియాని T20 వరల్డ్ కప్లో కూడా లీడ్ చేయాలి. కాబట్టి రోహిత్ శర్మ నుంచి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక డిఫరెంట్ రోహిత్ శర్మని చూడొచ్చు వితౌట్ క్యాప్టెన్సీ. సో ఎప్పుడు మనము ఎక్కువ ఎగ్జైట్మెంట్ మాట్లాడుకునేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి, ఎందుకంటే కోహ్లీ అక్కడ ఉన్నాడు. నిజంగా ఈసారి వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ రాయల్ ఛాలెంజర్స్ సంబంధించి? ప్రతిసారి టీం బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి ఎప్పుడు లక్ కలిసి రాలేదు. 16 సీజన్స్ నుంచి కూడా ఒక్కసారి కూడా వాళ్ళు జట్టు ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. 3 సార్లు ఫైనల్కి వెళ్ళారు, 3 సార్లు కూడా వాళ్ళు నిరాశ ఎదురైంది. కానీ లేటెస్ట్గా వాళ్ళ ఉమెన్స్ టీం WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గెలిచింది. దాంతో వాళ్ళకి ఆ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినట్టుగా ఉంది. ఆ మెంటల్ బ్లాక్ ఏదో క్లియర్ అయింది. టీం కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే క్యామరన్ గ్రీన్ లాంటి ఒక ప్లేయర్ యాడ్ అయ్యాడు, రజత్ పటిదార్ ఇంజరీ నుంచి వచ్చేసరికి వాళ్ళ బ్యాటింగ్లో వాళ్ళ సమస్యలు తీరిపోయినాయి. బౌలింగ్లో కూడా వాళ్ళకి మంచి పేస్ బౌలర్ ఫారిన్ పేసర్స్ చేర్చుకున్న రీస్ టాప్లీ కానీ, ఫెర్గూసన్ కానీ, అల్జారీ జోసెఫ్, లైక్ సిరాజ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ సరిగ్గా లేని అదొక్కటే మినహాయిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్ దిస్ టైం. వాళ్ళు ఈసారి టైటిల్ అంటే ఎవరు చెప్పలేము, ఇంత 10 మంది టీంలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవాలని చెప్పలేం, కానీ వాళ్ళు గట్టి పోటీ ఇస్తారు. ప్లే ఆఫ్స్కి చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఉమెన్స్ టీము గెలిచింది సార్ వాళ్ళ ఐపీఎల్. సో ఆ ప్రెజర్ ఏమైనా వీళ్ళపైన ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది సార్? అంటే జనరల్గా వాళ్ళు ప్రెజర్ లేనప్పుడే ఫైనల్కి వచ్చి ఎప్పుడు ఓడిపోతూ ఉన్నారు. నిజంగా ప్రెజర్ ఏమైనా పడితే వీళ్ళకి ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఆ క్రౌడ్ను తట్టుకోవడం అనేది చాలా కష్టం. సో నిజంగా ఏమైనా ప్రెజర్ పడుతుందా సార్? ప్రెషర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఉమెన్స్ టీం గెలిచింది, మెన్స్ టీం ఓడిపోతే ఆ ట్రోలింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే ఆ ట్రోలింగ్ స్టార్ట్ అయి ఉంటుంది, చాలా చాలా రకాలుగా ట్రోల్ చేస్తుంది. దాంతో కసి కూడా పెరుగుతుంది, వాళ్ళు కసి కూడా పెరుగుతుంది, కొంత రోషం వస్తుంది. ఉమెన్స్ గేమ్ గెలిచారు కాబట్టి మనం ఖచ్చితంగా గెలిచి తీరాలని అది ఆ టీంని ఒక విధంగా ఒక బాండింగ్ ఫ్యాక్టర్గా కూడా అయ్యే అవకాశం ఉంది. సో అది ఇట్ మైట్ వర్క్ బోత్ వేస్. ఒక విధంగా మీరు అన్నట్టుగా ప్రెషర్ వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళలో కసి పెరిగి మరింత బాగా పర్ఫామ్ చేసేటట్టు కూడా చేయొచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఐదర్ వే. సో అంటే ఇప్పుడు దీంట్లో కోహ్లీ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర, ఏ సీజన్ అయినా కానీ ఏ ఫార్మాట్ అయినా, ముఖ్యంగా ఐపీఎల్లో కూడా. సో నిజంగా కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు కోహ్లీ ఆడబోతున్నాడు. నిజంగా ఆయన మీద అంచనాలు ఎట్లా ఉంటాయి? కోహ్లీ హ్యాస్ టు మేక్ ఏ స్టేట్మెంట్ విత్ ద బ్యాట్, ఎందుకంటే అతనికి T20 వరల్డ్ కప్లో ప్లేస్ ఉండదని చెప్పి వార్తలు వస్తున్నాయి. రూమర్స్ నిజాలో తెలియదు, ఒక వార్త అయితే అట్లా చక్కర్లు కొడుతుంది. సో ఖచ్చితంగా కోహ్లీ మీద ప్రెషర్ ఉంటుంది. ప్రెషరే కాకుండా అతను ప్రూవ్ చేసుకుంటాడు, T20 ఫార్మాట్ కూడా నేను పనికొస్తాను, నన్ను యూ కెనాట్ డ్రాప్ మీ ఫ్రమ్ ది T20 టీమ్ అని చెప్పి ఒక కసిగా కోహ్లీ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఆర్సీబీ టీమ్ రివాల్వ్స్ అరౌండ్ కోహ్లీ. అతను కెప్టెన్ అయినా కాకపోయినా ఈజ్ ద లీడర్ ఆఫ్ ది టీమ్. సో కోహ్లీ నుంచి ఇప్పుడు అతనున్న ఫామ్ అక్రాస్ ఫార్మాట్ అన్ని ఫార్మాట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ మధ్య టెస్ట్ సిరీస్ ఆడలేదు కాబట్టి ప్రాపర్ రెస్ట్ కూడా దొరికింది. సో కోహ్లీ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్ దిస్ ఇయర్. సో అంటే ఇంజరీ తర్వాత ఇప్పుడు పంత్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో నిజంగా ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించినటువంటి ఆ సమీకరణాలు ఎలా ఉన్నాయి సార్? వాళ్ళు కూడా టైటిల్ వేటలో ఈసారి ఉంటారంటారు? ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ వేటలో ఉంటారులే చెప్పలేం, కానీ అందరి దృష్టి పంత్ మీద ఉంది. ఎందుకంటే దాదాపు ఒక సెకండ్ లైఫ్ లాంటి పునర్జన్మ లాంటిది. అతను అంత మేజర్ యాక్సిడెంట్ నుంచి అతను కోలుకొని దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్ళీ క్రికెట్లోకి వస్తున్నాడు రిషబ్ పంత్. సో అతని మీద ఫోకస్ ఉంటుంది, అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఫిట్నెస్ పూర్తిగా ఉందా లేదా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన BCCI సెక్రటరీ జైషా చెప్పారు, IPL బాగా ఆడితే పంత్కి వరల్డ్ కప్లో కూడా ప్లేస్ ఉంటుందని చెప్పి. సో ఫోకస్ అతని మీద ఉంటుంది. కానీ ఆ టీంలో ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఇంజరీ ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తుంది. లేటెస్ట్గా ఎన్గిడి గాయపడడం, హ్యారీ బ్రూక్ లాంటి ఒక కీలకమైన ప్లేయర్ విత్డ్రా కావడం. సో వాళ్ళకి కొంచెం మిడిల్ ఆర్డర్లో సమస్య అయితే ఉన్నది. బట్ టీమ్ యాజ్ ఇట్ ఈస్ బాగుంది. మిచెల్ మార్ష్ లాంటి ప్లేయర్, డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మ్యాచ్ విన్నర్స్. సో పంత్ కూడా కలిశాడు కాబట్టి దిస్ టైమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే. సో అంటే ఇప్పుడు పంజాబ్ కింగ్స్కి సంబంధించి సో వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? సో వాళ్ళ టీంకి సంబంధించి బయటకు ఎక్కువగా స్కోప్ బజ్ ఉన్నట్టుగా కూడా మనకేం వినిపించట్లేదు. నిజంగా వాళ్ళ అవకాశాలు ఎలా ఉన్నాయి? పంజాబ్ కింగ్స్ గత 9 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్ వరకు కూడా రాలేదు. వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ సైడ్ ఇన్ IPL. అయితే వాళ్ళకి ఈసారి జానీ బేస్టో జాయిన్ అయ్యాడు టీంలో. హర్షల్ పటేల్ లాంటి ఒక బౌలర్ వాళ్ళకి చేరాడు. సో బౌలింగ్లో ముఖ్యంగా పేస్ బౌలింగ్ చాలా బాగుంది వాళ్ళకి. ఆల్రెడీ హర్షదీప్ సింగ్ లాంటి ఉన్న రబాడా ఉన్నాడు. సో పేస్ బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ కూడా క్లిక్ అయితే బాగుంటుంది. ఇంకా మిడిల్ ఆర్డర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకి, బట్ అంత ఎఫెక్టివ్గా కనబడకపోయినా వాళ్ళకి మంచి మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు,
శామ్ కరణ్ లాంటి వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఆ టీం మీద. వాళ్ళు కనుక పర్ఫామ్ చేస్తే దే కుడ్ బి ది డార్క్ హార్స్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. ఎవరు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎవరు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ వాళ్ళు అదే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ క్రియేట్ చేయడానికి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో అంటే ఈసారి మనం గౌతమ్ గంభీర్ని కొత్త రోల్లో మెంటర్గా చూడబోతున్నాం కేకేఆర్ టీంకి సంబంధించి. నిజంగా మెంటర్గా గంభీర్ ఉండడం అనేది కొంత మీరేమన్నా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి? డెఫినెట్గా కలిసి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు కేకేఆర్ 2 సార్లు టైటిల్ గెలిచింది. ఆ 2 సార్లు కూడా గంభీర్ క్యాప్టెన్సీలో గెలిచింది. గంభీర్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ క్రికెటింగ్ బ్రెయిన్స్ ఇన్ ద కంట్రీ. సో గంభీర్ మెంటర్షిప్లో ఆ టీం చాలా స్ట్రాంగ్ అవుతుంది. శ్రేయస్ అయ్యర్ టీంలో చేరడం, మిచెల్ స్టార్క్ ఎప్పుడైతే వాళ్ళకి ఆ బౌలింగ్లో అతన్ని చాలా పెద్ద అమౌంట్ 25 కోట్లు పెట్టి తీసుకున్నారు. సో మిచెల్ స్టార్క్ ప్రెజెన్స్ వల్ల బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆల్రెడీ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి. వరుణ్ చక్రవర్తి కావచ్చు, నారాయణ్ కావచ్చు, కొత్త కుర్రాడు సుయాష్ శర్మ కావచ్చు, అలాగే రింకు సింగ్ కూడా ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బెస్ట్ ఫినిషర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ధోని అని చెప్పి అతను చెప్తున్నారు. సో ఆ టీం డెఫినెట్గా చాలా బాగుంది. సో కేకేఆర్ కనుక బాగా పర్ఫామ్ చేయగలిగితే, వాళ్ళ ఆన్ పేపర్ అంత స్ట్రాంగ్ టీం ఉంది, చేయగలిగితే ఈసారి వాళ్ళు డెఫినెట్గా రేస్లో ఉంటారు, ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటారని చెప్పచ్చు. ఓకే. సో రాజస్థాన్ రాయల్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే కెప్టెన్ ఉన్నటువంటి శాంసన్ కూడా ఇంతమంది ఉద్దండుల మధ్య అంటే ఇంతమంది అంటే పెద్ద పెద్ద కెప్టెన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్. నిజంగా శాంసన్ రాణించేటువంటి అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? ఆ టీము భవిష్యత్తు ఎలా ఉంటుంది? శాంసన్ ఎప్పుడు కూడా అతని టాలెంట్కి తగిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, కానీ ఐపీఎల్లో బాగానే ఆడుతూ ఉన్నాడు. ముఖ్యంగా క్యాప్టెన్గా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లాస్ట్ టైం కూడా చాలా దే హ్యావ్ డన్ వెల్. జాస్ బట్లర్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎస్ఎస్వి జైస్వాల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, అదే ఆ టీంకి కలిసి వచ్చాం. సో ఆ ముగ్గురు జైస్వాల్, శాంసన్ అండ్ బట్లర్ కనుక షైన్ అయితే ఆ టీం చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆల్రెడీ స్పిన్ బౌలింగ్ చాలా బాగుంది, అక్కడ అశ్విన్ చహల్ లాంటి వాళ్ళు ఉన్నారు. పేస్ బౌలింగ్లో కూడా ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో కొంచెం మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, తర్వాత పేస్ బౌలింగ్లో, డెత్ బౌలింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ అదర్వైజ్ ఆ టీం వీళ్ళు ముగ్గురు కనుక బాగా ఆడితే, ముగ్గురు టాప్ బ్యాటర్స్ కనుక బాగా ఆడితే ఆ టీం మళ్ళీ బాగా పర్ఫామ్ చేసే అవకాశం. సో అంటే గత 2 సీజన్లను చూసుకున్నట్లయితే బాగా రాణించినటువంటి జట్టులో జీటీ అనేది టాప్ పర్ఫార్మర్గా ఉంది సార్. సో దానికి కెప్టెన్ కూడా శుభ్మన్ గిల్ ఉన్నాడు. సో అతనిపై ఏమైనా ఒత్తిడి ఉంటుందా? ఎందుకంటే మనం ఇండియా ఫ్యూచర్ కెప్టెన్లో శుభ్మన్ గిల్ని కూడా చూడబోతున్నామని చాలామంది చెప్తున్నారు. నిజంగా ఎట్లా ఉండబోతుంది సార్ జీటీకి సంబంధించి? అది శుభ్మన్ గిల్కి ఒక థ్రెట్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీ. థ్రెట్ ఏంటంటే అతని క్యాప్టెన్సీ అతని బ్యాటింగ్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అతని క్యాప్టెన్సీలో పెద్ద అనుభవం లేదు, యంగ్స్టర్. తర్వాత హార్దిక్ పాండ్యా ఇచ్చిన సక్సెస్ అతను ఇవ్వగలుగుతాడు, ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఒకసారి టైటిల్ గెలిపించి పెట్టడం, మరొకసారి గుజరాత్ రన్నర్అప్గా నిలిచింది. సో అతనికి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ టీం పైన. సో ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ కనుక గిల్ సక్సెస్ అయితే ఆల్రెడీ అతను ఫ్యూచర్ స్టార్ కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇండియా క్యాప్టెన్సీ అవుతుంది. సో భవిష్యత్తులో ఇండియా క్యాప్టెన్గా అతన్ని గ్రూమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గ్రేట్ ఆపర్చునిటీ శుభ్మన్ గిల్కి. మంచి ఫామ్లో కూడా ఉన్నాడు, ఆ ఫామ్ కంటిన్యూ చేసి ఆ టీమ్ ఆన్ పేపర్ అంత స్ట్రాంగ్గా కనబడకపోయినా కూడా వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా ఆ టీంని బాగా గైడ్ చేస్తాడు. సో ఆ టీంని ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఓకే. సో ఇంకొక జట్టు లక్నో సూపర్ జైంట్ని చూస్తే ఏమనిపిస్తుంది సార్? వాళ్ళు ఒకసారి పర్ఫామ్ చేస్తుంటారు, ఒకసారి డౌన్ అవుతుంటారు, మళ్ళీ రైజ్ అవుతుంటారు. సేమ్ కేకేఆర్ లాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి కూడా. సో ఈసారి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంట? లక్నో సూపర్ జైంట్స్కి చాలా మంచి టాలెంట్ ఉంది అక్కడ, ఎందుకంటే కేఎల్ రాహుల్తో పాటు అక్కడ ఇద్దరు బ్రహ్మాండమైన మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, నికోలస్ పూరన్ అండ్ మార్కస్ టాయినస్. లాస్ట్ టైం కూడా వాళ్ళు ఒక 2-3 మ్యాచ్లు వాళ్ళు సింగిల్ హ్యాండెడ్గా గెలిపించిన పరిస్థితి ఉంది. బౌలింగ్ కూడా చాలా బాగుంది వాళ్ళకి, బౌలింగ్ కానీ, స్పిన్ బౌలింగ్ కానీ, పేస్ బౌలింగ్ కానీ. వన్ ఆఫ్ ది వెరీ వెల్ బ్యాలెన్స్ సైడ్ అది. ఆ టీంలో ఉన్న బ్యాలెన్స్ కానీ, ఆ టీంలో ఉన్న ఆల్రౌండర్స్ కానీ వేరే టీమ్స్లో మనకు కనబడరు. సో వాళ్ళు లాస్ట్ 2 టైమ్స్ కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యారు, ఆడిన 2 సార్లు కూడా. సో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. మరి చూడాలి, ఈసారి కూడా ఆ టీం బాగుంది. కానీ మరి రాహుల్ చేరిక, రాహుల్ ఈసారి మిడిల్ ఆర్డర్లో ఆడతాడంటున్నాడు. చూడాలి మరి రాహుల్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాడు. ఈ ఇద్దరు మ్యాచ్ విన్నర్స్ ఎలా ఆడతారనే దాని మీద వాళ్ళ రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇది మాట్లాడుకోది సహేతుకమో కాదో తెలియదు, కానీ ఎందుకంటే చాలా పెద్ద టోర్నీ, చాలా లాంగ్ టోర్నీ. సో పెద్ద టీములు కూడా అన్ని చాలా టఫ్ కాంపిటీషన్. నిజంగా ప్లే ఆఫ్కు చేరేటువంటి అవకాశాలు ఏ జట్లకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అది చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇంకా టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు 10 టీంలు ఉన్న దాంట్లో 4 టీమ్స్ పిక్ చేయడం అంటే అది కేవలం ఒక లాటరీ వేయడం లాగా అవుతుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ వీ కెన్ సేఫ్లీ సే 2 టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ముంబై అండ్ సిఎస్కే. ముంబై ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత వాళ్ళు ఈసారి హోమ్ అండ్ అవే కాన్సెప్ట్, అన్ని మ్యాచ్లు ఇండియాలో జరిగితే ఎలక్షన్స్ అవుతున్నా సరే మొత్తం టోర్నమెంట్ అంతా ఇండియాలో జరుగుతుందని చెప్తున్నారు. సో 7 హోమ్ మ్యాచెస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని వాంకడే స్టేడియంలో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించడం అంత ఈజీ కాదు. సో అది వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. టీం కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది, బ్యాటింగ్లో, బౌలింగ్లో, అన్నిట్లో. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారని మనం ఊహించవచ్చు ఎట్ దిస్ పాయింట్. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే అడ్వాంటేజ్ ఉంది. ధోని నాయకత్వంతో పాటు
వాళ్ళని చెన్నైలో ఓడించడం చాలా కష్టం. వాళ్ళు కూడా ఆ 7 మ్యాచ్ల్లో ఒక 5 మ్యాచ్లు గెలిచి బయట ఒక 2-3 మ్యాచ్లు గెలిచినా కూడా దే విల్ బి త్రూ టు ప్లే ఆఫ్స్. సో ఆ 2 టీమ్స్కి అడ్వాంటేజ్ ఉంది. అలాగే ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ లాంటి టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఆ పేపర్ మీద ఉన్న స్ట్రెంగ్త్ కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్లు రిఫ్లెక్ట్ అయితే వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే ఎల్ఎస్జీ, కేకేఆర్ లాంటి టీమ్స్ కూడా దే ఆర్ లుకింగ్ గుడ్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రాజస్థాన్ రాయల్స్. అయితే మనం 4 చెప్పాలంటే మనం ఈ 4 టీమ్స్ చెప్పాలి. ఎంఐ, సిఎస్కే, ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్. ఈ 4కి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ టోర్నమెంట్ ఎట్లా మనం ఏది రిజల్ట్, ముఖ్యంగా T20లో రిజల్ట్ గురించి తర్వాత ఫలితాల గురించి మాట్లాడడం అంటే అది చాలా చాలా డేంజరస్ గేమ్. సో ఇప్పుడైతే సేఫ్లీ వీ కెన్ సే బిఫోర్ ది స్టార్ట్ విత్ ది టోర్నమెంట్ దీస్ 4 టీమ్స్ మే స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ టు రీచ్ ప్లే ఆఫ్స్. ఓకే, అంటే లాస్ట్ టైం గెలిచింది సిఎస్కే సార్. సో చాలామంది కూడా భావిస్తున్నారు ఈసారి ధోనికి ఇదే లాస్ట్ టోర్నమెంట్ యాజ్ ఎ ప్లేయర్ అని కూడా అనుకుంటున్నారు. నిజంగా ధోనికి ఇది ఒకవేళ చివరిదే అయి ఉంటే మళ్ళీ వాళ్ళకి గెలిచేటువంటి అవకాశం ఉందా సార్, ఏమంటారు? గెలిచి ఒక హై నోట్లో, విన్నింగ్ నోట్లో వెళ్ళిపోవాలని చెప్పి ధోని ఖచ్చితంగా అనుకుంటాడు. కానీ మనం అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. సో ఈసారి అయితే ఆ టీం బాగుంది. 1-2 ఇంజరీస్ ఉన్నాయి వాళ్ళకి. పతిరానా ఇంజర్డ్, కాన్వే ఇంజర్డ్, అయినా కూడా వాళ్ళకి ఆ బ్యాకప్స్ కూడా ఉన్నాయి. సో ధోని టీంని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలేం. అది అలాగే ధోని ఇదే లాస్ట్ అని కూడా మనం ఎవరు చెప్పలేం. ఎందుకంటే అతని ఫిట్నెస్ ఉంటే, తర్వాత అతను కనుక టీంకి అదే రకమైన ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తుంటే ధోని మైట్ కంటిన్యూ ఫర్ ఈవెన్ కపుల్ మోర్ సీజన్స్. మనం ఎవరు కూడా చెప్పలేం. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ని బట్టి. ఇయర్ పర్ఫార్మెన్స్ బాగుంటే ధోని ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు, నా లాస్ట్ మ్యాచ్ నేను చెన్నైలోనే ఆడతాడని చెప్పి. సో ఇవన్నీ చూడాలి. సో చాలా ఎమోషనల్గా ఉంటుంది ఈసారి సిఎస్కే జర్నీ ఇన్ దిస్ ఐపీఎల్. ఎందుకంటే చాలామంది దృష్టిలో దిస్ కుడ్ బి హిజ్ లాస్ట్ సీజన్ విత్ చెన్నై యాజ్ ప్లేయర్. టీంతో ఎప్పుడూ ఉంటాడు, టీంతో మెంటార్గానో లేకపోతే టీంకి ముందు నడిపించేట్టుగా ఆన్ఫీల్డ్ లేకపోయినా కూడా ధోని ఎప్పుడు టీంతో నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్గా అయినా ఉంటాడు. బట్ యాజ్ ఎ ప్లేయర్ ఇది లాస్ట్ ఇయర్ కావచ్చు అని చెప్పి అంటున్నారు. బట్ నో బడీ కెన్ బి షూర్ అబౌట్ ఇట్. సో అంటే ఇప్పుడు ప్రతి సీజన్ చూసుకున్నప్పుడు కొందరు స్టార్ ప్లేయర్లు అంటే అవుట్కమ్ అనేది రావడం మనకు కనిపిస్తుంటుంది. సో ఈసారి ఎవరైనా ప్రత్యేక ఆకర్షణగా అంటే ఎవరి కోసం మనం ఐపీఎల్ చూడాలంటే టక్కున ఏం చెప్తారు? అంటే అనుకుంటాం మనం, ముఖ్యంగా ఫస్ట్ టైం ఆడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా బాగా ఆడతారా అని చెప్పి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ మనం చెప్పలేం కదా ఎవరు అలా. ట్రావిస్ హెడ్ వస్తున్నాడు, ఫస్ట్ టైం ఆడుతున్నాడు. తర్వాత ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో ఆడిన క్యామరన్ గ్రీన్ లాంటి వాళ్ళు, కొంతమంది ఎక్సైటింగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు ఈసారి, డెఫినెట్గా ఉన్నారు. ఇంకా ఎక్సైటింగ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. షమార్ జోసెఫ్, స్పెన్సర్ జాన్సన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇండియన్ ప్లేయర్స్ కూడా కొంతమంది యంగ్స్టర్స్, సమీర్ రిజ్వీ లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు. మన ఆంధ్ర ప్లేయర్ షేక్ రషీద్ ఉన్నాడు. సో ఇలాంటి చాలామంది ప్లేయర్స్ అక్కడ కనిపిస్తున్నారు. సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఫస్ట్ టైమర్స్ ఎలా ఆడతారు, ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్న వాళ్ళు. ఎందుకంటే వేరే బీబీఎల్లోనో వేరే తోట ప్రపంచంలో లీగ్స్లో ఆడడం వేరు, ఐపీఎల్లో ఇక్కడ డిఫరెంట్ పిచెస్ మీద ఈ హాట్ కండిషన్స్లో ఆడడం వేరే ఉంటుంది. సో ఫారిన్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ సక్సెస్ కాలేరు. సో ఎవరు క్లిక్ అవుతారు, ఎవరు క్లిక్ కారు అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ ఈసారి ఐపీఎల్ మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది క్యాప్టెన్స్కి, కొత్త క్యాప్టెన్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇది ఒక అగ్ని పరీక్ష. సో వాళ్ళ పర్సనల్ లెవెల్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. అలాగే రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, వాళ్ళ మీద కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో వాళ్ళు కూడా మళ్ళీ ఇంత గ్రేట్ ప్లేయర్స్ అయిన కూడా మళ్ళీ వాళ్ళు తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక విచిత్రమైన పరిస్థితి ఈసారి ఐపీఎల్లో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవ్రీ సీజన్ చూసినట్లయితే విదేశీ ప్లేయర్లు బాగా రాణించడం కూడా మనం చూస్తున్నాం. సో వాళ్ళ ఆక్షన్లో కూడా ఎక్కువగా డబ్బులు పలుకుతూ ఉంటారు. సో ఈసారి ఎవరైనా మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్ ఈ టోర్నమెంట్కి? అంటే మనం వాళ్ళని కోరుకుంటున్నాం కానీ మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఎవరైనా ఉంటారు? ఆల్రెడీ చాలామంది ప్లేయర్స్ ఇంజరీస్ కారణంగా లేకపోతే పర్సనల్ రీజన్స్ అని చెప్పి మిస్ అవ్వడం. మనం బెన్ స్టోక్స్ మిస్ అవుతున్నాడు. తర్వాత హ్యారీ బ్రూక్ కానీ, జేసన్ రాయ్, ఇలా చాలామంది ప్లేయర్స్, మార్క్ వుడ్ లాంటి ప్లేయర్స్ని వాళ్ళ టీమే విత్డ్రా చేసింది. తాజాగా బెహరన్డార్ఫ్, ఇలా చాలామంది ఫాస్ట్ బౌలర్స్ ముఖ్యంగా చాలామంది మిస్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. సో ఇంజరీస్ ఎక్కువగా ఉన్నాయి ఇటీవల కాలంలో. ప్లేయర్స్ ది అమౌంట్ ఆఫ్ క్రికెట్ దే ఆర్ ప్లేయింగ్, చాలామంది ప్లేయర్స్కి ఈ గాయాల బెడద చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల మనం చాలామంది స్టార్స్ మిస్ అవుతాం. కానీ ఐపీఎల్లో ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా ఎక్సెప్ట్ మేబీ సూర్యకుమార్ యాదవ్ కూడా కొద్ది రోజులు జాయిన్ అవుతాడు, అందరూ కూడా ఈ టైంకి ఫిట్ అవుతున్నారు. చాలామంది ఫ్యాన్స్ అనుకోవడం ఏంటంటే ఐపీఎల్ టైం అందరూ ఫిట్గా ఉంటారు ఇండియాకి ఆడేటప్పుడు అని అంటారు, ఒక జనరల్ ఫీలింగ్ ఉంది. కానీ లక్కీలీ మొన్న వరల్డ్ కప్లో కూడా చూసాం, వరల్డ్ కప్ టైం కూడా మొత్తం అందరు ప్లేయర్స్ కూడా వరల్డ్ కప్ నాటికి ఫిట్ అయ్యారు. సో అలాగే ఐపీఎల్ నాటికి ఫిట్గా ఉన్నారు. సో కొంతమంది ఒక 3-4 టాప్ స్టార్స్ రానంత మాత్రాన ఐపీఎల్కి ఉన్న గ్లామర్ కానీ ఆ ప్రత్యేకత కానీ తగ్గే అవకాశం ఏమాత్రం లేదు.
ఇప్పటికీ ఐపీఎల్ ఎప్పుడు కూడా నంబర్ 1 లీగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ క్రికెట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరు వచ్చినా ఎవరు ఆడినా కూడా వాళ్ళకి ప్రాపర్ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో ఈసారి కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ అయిన వన్ వీక్లోనే మళ్ళీ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఈసారి చాలా ఎక్సైటింగ్ అండ్ చాలా హైలీ కాంపిటేటివ్ ఐపీఎల్ మనం చూడబోతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు వరల్డ్ కప్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నిజంగా దీంట్లో బాగా ఆడితే ఆ టీంకి అంటే వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఎవరు ముఖ్యంగా ముందు లైన్లో ఉన్నారు మన ఇండియాకి సంబంధించి? వరల్డ్ కప్ స్క్వాడ్ యాక్చువల్గా మే ఫస్ట్ వీక్ కల్లా అనౌన్స్ చేయాలి. ఇది డెడ్లైన్. ఎందుకంటే 1 మంత్ ముందు కల్లా స్క్వాడ్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఏంటంటే ఆల్రెడీ నేను అనుకోవడం 15 మంది ప్లేయర్స్లో ఒక 10 మంది ప్లేయర్స్ని సెలెక్టర్స్ ఆల్రెడీ పిక్ చేశారు. ఒక 5 స్లాట్స్ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ముఖ్యంగా వికెట్ కీపర్ ఎవరు అనేది ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్, రిజర్వ్ కీపర్ విషయంలో కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. దాంట్లో జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇలాగా 5-6 మంది ప్లేయర్స్ ఆ స్లాట్స్ కోసం వెయిట్ చేస్తాం. అలాగే మనకి ఓపెనర్ ఎవరు ఉంటారు, తర్వాత ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్ ఎవరు ఉంటారు, ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే విరాట్ కోహ్లీ ప్లేస్ విషయంలో కూడా ఒక చిన్న క్వశ్చన్ మార్క్, తాజాగా వచ్చిన వార్తల్ని కనుక మనం నమ్మితే విరాట్ కోహ్లీ ప్లేస్ విషయంలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఒక 5-6 స్థానాల విషయంలో మనకి క్లారిటీ ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్లో వస్తుంది. దాన్ని బట్టి మన టీం సెలెక్ట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు జరగబోయేటువంటి ఐపీఎల్ అనేది సీనియర్స్ ప్లేయర్స్తో పాటు జూనియర్స్ ప్లేయర్స్ కూడా చాలా కీలకమైనదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూనియర్ ప్లేయర్స్ వాళ్ళు రాణిస్తే వరల్డ్ కప్కు ఎన్నికయ్యేటువంటి అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కొందరు సీనియర్స్ కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా తాము ఇన్ని రోజులు బాగా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా తమ టాలెంట్ను మరొకసారి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఒకరిని కెప్టెన్సీ నుంచి తప్పించారు, మరొకరిని నెక్స్ట్ వచ్చేటువంటి వరల్డ్ కప్లో ప్లేస్ ఉంటుందా లేదా అనేటువంటి భావన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి జరగబోయేటువంటి ఐపీఎల్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది వెంకటేష్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఫారెన్ ప్లేయర్స్ యాజ్ యూజువల్గా ఎప్పుడుగా ఉండేలాగానే ఈసారి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం కూడా క్రికెట్ లవర్స్ వెయిట్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గత సీజన్లో జరిగిన దానికన్నా ఈసారి ఎక్కువగా యాక్షన్ చూడబోతున్నాం అనేటువంటి మాట మాత్రం వినిపిస్తోంది. జర్నలిస్ట్ దేవదాస్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.